డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. వంశీ గారు, ఇప్పుడు మన బాడీలో కొన్ని మర్మ పాయింట్స్ అంటూ ఉంటాయి, సీక్రెట్ పాయింట్స్ అంటారు కదా. అయితే ఇన్ కేస్ అది మన కర్మని గనక స్టోర్ చేస్తే, ఇన్ కేస్ కర్మలో గనక నెగిటివ్ ఇంపాక్ట్ ఉందనుకోండి, మరి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు అంటారు కదా. ఒకసారి దాని గురించి మాట్లాడదాం. యాజ్ పర్ ఆయుర్వేద, బాడీలో 107 నుండి 108 వరకు మర్మస్థానాలు ఉంటాయి. మర్మ అంటే సీక్రెట్, హిడెన్. పాయింట్స్ అంటే స్థానం. శరీరంలో 107 to 108 హిడెన్ పాయింట్స్ ఉంటాయి. ఆ మర్మ పాయింట్స్ మన కర్మను స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ కర్మ స్టోర్ అయ్యి ఉందనుకోండి, మేనిఫెస్టేషన్ జరగదు. మీరు కొన్ని సంవత్సరాల నుండి యూనివర్స్కి ప్రేయర్ చేసి మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ చేయండి, కానీ రిజల్ట్ రాదు. మరి ఆ మర్మ పాయింట్స్లో ఉన్న నెగిటివ్ కర్మని ఎలా బయటికి పంపించాలి అన్నది మీకు వచ్చింది. దాని మీద నిగూఢంగా ఉన్న విశ్వరహస్యాలు ఈరోజు డీకోడ్ చేయబోతాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహిదేవి నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. సో కమింగ్ టు ద టాపిక్, 6 మర్మ పాయింట్స్ ఇన్ యువర్ బాడీ దట్ స్టోర్స్ కర్మ. శరీరంలో యాజ్ పర్ ఆయుర్వేద, యాజ్ పర్ హిందూ కాస్మాలజీ 107 నుండి 108 పాయింట్స్ ఉన్నాయి. మెయిన్గా కర్మను స్టోర్ చేసే పాయింట్స్ 6 మర్మస్థానాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1 ఆజ్ఞమర్మ అంటాం. ఆజ్ఞమర్మ అనగా థర్డ్ ఐ, అంటే 2 ఐబ్రోస్ మధ్యన లొకేట్ అయి ఉంటుంది. దాని యొక్క లొకేషన్ బిట్వీన్ యువర్ ఐబ్రోస్. ఈ యొక్క మర్మ పాయింట్ దేన్ని కంట్రోల్ చేస్తుంది అంటే మన ఇంట్యూషన్ని, మన పాస్ట్ లైఫ్ మెమొరీని, డెసిషన్ మేకింగ్ని కంట్రోల్ చేస్తుంది. అంటే పూర్వజన్మలో చేసిన పాప పుణ్యముల యొక్క ఫలితం యొక్క కర్మ ఏదైతే ఉందో అది ఈ ప్లేస్ హోల్డ్ చేసిస్తుంది. అందుకే పూర్వీకులు చెప్తారు, బొట్టు ధరించండి, బొట్టు పెట్టుకోండి. ఎందుకు? అద్వారా బొట్టు పెట్టేటప్పుడు ఏం చేస్తాం? ఆటోమేటిక్గా ఈ స్థానంలో ట్యాప్ చేస్తాం. ఎప్పుడైతే ట్యాప్ అవుతుందో అక్కడున్న ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అయ్యే ప్రాసెస్లో నెగిటివ్ ఈ భౌతిక శరీరం నుండి ప్రకృతిలోకి రిలీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ప్రకృతిలోకి రిలీజ్ అయిపోతుందో ఒక స్పేస్ ఏర్పడుతుంది. అష్టైశ్వర్యాల మర్మస్థానంలోకి రావడానికి అవకాశం ఉంది. సో మరి అది బ్లాక్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఈ మర్మస్థానంలో, ఈ ఆజ్ఞా చక్రంలో, థర్డ్ ఐలో నెగిటివ్ సిన్స్, చెడు కర్మలు ఇక్కడ హోల్డ్ అయిపోవడానికి రీజన్ ఏంటి? ఓవర్ థింకింగ్, డౌట్, కార్మిక్ కన్ఫ్యూజన్. ఓవర్ థింకింగ్ ఏంటి? మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తల్లి ఉండకూడనదే ఓవర్ థింకింగ్. విచ్ మీన్స్ అవుతుందా, అవ్వదా, అయితే ఎప్పుడుగా అవుతుంది, ఎలా అవుతుంది, నేను అనుకున్నట్టే రిజల్ట్ వస్తుందా, లేదా కొంత రిజల్ట్ వస్తుందా, ఇలా ఎక్కువగా ఆలోచిస్తారు. మేనిఫెస్టేషన్ జీవితంలోకి రావడమే చాలా పెద్ద ఆశీర్వాదం. ఈ భూమండలంలో మానవ జన్మ పొందడం ఎంత ఆశీర్వాదమో, సబ్జెక్ట్ విశ్వజ్ఞానం నిజ జీవితంలోకి రావడం కూడా అంతే ఆశీర్వాదం. మరి అలాంటి ఆశీర్వాదం వచ్చాక వీ హ్యావ్ టు కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, కానీ ఓవర్ థింకింగ్ ఉండకూడదు. ఎక్కువ ఓవర్ థింకింగ్ ఉంటే థర్డ్ ఐ బ్లాక్ అయిపోతుంది. పాయింట్ నెంబర్ 2 డౌట్. యాజ్ ఐ సెడ్, అవుతుందా, అవ్వదా, ఎప్పుడైతుంది? డౌట్ అనేది హైయెస్ట్ వైబ్రేషన్స్ని క్యారీ చేస్తున్న నెగటివ్ ఎమోషన్. డౌట్ ఉన్న చోట మేనిఫెస్టేషన్ జరగదు. డౌట్ ఉంటే కార్మిక్ ఓల్డ్ బ్లాకింగ్ అయిపోద్ది. అండ్ కార్మిక్ కన్ఫ్యూజన్ ఏంటి? మన సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది తల్లి. ఒక వ్యక్తి యాక్టర్ అవుదాం అనుకుంటాడు, పరిస్థితులు తీరు వలన ఉద్యోగం చేస్తూ ఉంటాడు, కానీ అయ్యో అది చేసుంటే బాగున్నా, అది చేసుంటే బాగున్నా, అయ్యుంటే బాగున్నా అన్న ఆలోచన ఉంటుంది. అది సోల్ కాలింగ్ ఫ్యాక్టర్. నేను సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఎప్పుడూ ఈ మాట చెప్తూ ఉంటాను, పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ని ఐడెంటిఫై చేయండి. ఒక కుక్కగానో, పిల్లిగానో, ఇంకోలానో జన్మ పొంది ఉండొచ్చు కదా. వై దిస్ హ్యూమన్ లైఫ్, వై దిస్ హ్యూమన్ బాడీ, వై వీఆర్ హియర్, మానవ జన్మ ఎందుకు పొందామో అన్నదాన్ని మనం డీకోడ్ చేస్తే పర్పస్ ఆఫ్ లైఫ్ అర్థమవుతుంది. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ టు బి హ్యాపీ, నాట్ టు బి సక్సెస్ఫుల్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బి యూజ్ఫుల్, ఉపయోగపడాలి. సో ఆ కార్మిక కన్ఫ్యూజన్స్ ఉంటాయి. మరి అలాంటి ఓవర్ థింకింగ్ని, డౌట్ని,
కార్మిక్ కన్ఫ్యూజన్స్ని మనం బయటకు రిలీజ్ చేస్తే థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. మరి దానికి టిప్ ఏంటంటే జెంట్లీ మసాజ్ విత్ బ్రాహ్మీ ఆయిల్ బిఫోర్ స్లీప్. బ్రాహ్మీ ఆయిల్ అని బయట అవైలబుల్ అవుతుంది, దానితో మనం బిఫోర్ స్లీప్ ముందు ఇక్కడ ట్యాప్ చేయాలి. దానికి ఇంకొక పరిహారం ఏముందంటే రెగ్యులర్గా మనం బొట్టెని ధరించడం ద్వారా ఇక్కడ ఏమవుతుంది, ట్యాప్ అవుతుంది. దాన్ని ఈఎఫ్టీ ట్యాపింగ్ అని కూడా అంటుంటాం, అది ఒక సపరేట్ సబ్జెక్ట్. దట్ టు ఇట్ కమ్స్ అండర్ మేనిఫెస్టేషన్. సో రెగ్యులర్గా ఇలా ట్యాప్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఈ మర్మస్థానం మీద మనం ఒక ప్రెజర్ని అప్లై చేస్తున్నాం, జెంటిల్గా మసాజ్ అప్లై చేస్తున్నాం, త్రూ విచ్ నెగిటివ్ బ్లాకేజెస్ బయటకు వెళ్ళిపోతాయి. మేనిఫెస్టేషన్ కొన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతుంటారు తల్లి, కానీ రిజల్ట్ రాదు. కారణం ఏంటి, ఈ సీక్రెట్స్ వల్ల. అది మనం డీకోడ్ చేస్తున్నాం. ఎఫర్మేషన్ చేసే రిజల్ట్ వస్తుంది, విజువలైజేషన్ చేసే రిజల్ట్ వస్తుంది అని అందరికీ తెలుసు, బట్ రాకపోవడానికి రీజన్ ఏంటి, బికాస్ ఆఫ్ దిస్ బ్లాకేజెస్. పాయింట్ నెంబర్ 2, హృదయ మర్మ, విచ్ మీన్స్ హార్ట్ చక్ర. ఈ స్థానము వెరీ పవర్ఫుల్. ఏదో మనం కార్లో ట్రావెల్ చేస్తున్నాం, పక్కన టెంపుల్ వచ్చింది ఇలా అనుకుంటాం, చర్చ్ వచ్చింది ఇలా అనుకుంటాం, ఎవరికైనా నమస్తే చెప్తే ఇలా అనుకుంటాం, ఎవరైనా మనకి హార్ట్ఫుల్గా కంగ్రాట్స్ చెప్పినా థ్యాంక్ యూ అని అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చెయ్యి ఇక్కడికే ఎందుకు వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడికి వెళ్ళొచ్చు కదా, తెలియకుండా బై డిఫాల్ట్ ఇక్కడికి వెళ్తుందా? వెళ్తుందంటే దాని అర్థం ఏంటి, ఈ జీవశక్తిని నడిపిస్తున్న ఒక శక్తి ఇక్కడ కూడా మీరు వాంటెడ్గా చేస్తున్నారా, అన్కాన్షియస్గా చేస్తున్నారా? తెలియకుండా చెయ్యి ఇక్కడికి వెళ్తుంది, విచ్ మీన్స్ ఏదో ఒక తెలియని ఎనర్జీ మనల్ని డ్రైవ్ చేస్తుందనే కదా దాని అర్థం. ఆ ఎనర్జీ ఏంటి, హార్ట్ చక్ర. ఆ లొకేషన్ సెంటర్ ఆఫ్ ద చెస్ట్. అందుకే ఆంజనేయ స్వామి ఇక్కడ మాత్రమే చేలిస్తేనే శ్రీరాముడు వచ్చాడు. దీన్ని కంట్రోల్ చేసేది ఏంటి అంటే హార్ట్ బ్రేక్స్, గ్రీఫ్, ఎమోషనల్ కర్మ ఫ్రమ్ లవ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్కి వస్తే, ఏ ఊరిలో మనం జన్మ పొందాలి, ఏ కన్న తల్లి ఏ కన్న తండ్రి కడుపులో పుట్టాలి, ఏ రిలీజియన్లో పుట్టాలి, ఏ క్యాస్ట్లో పుట్టాలి, ఇవేమి సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ మనకుందా? లేదు. పుట్టుగా మన చేతిలో లేదు, గిట్టుగా మన చేతిలో లేదు. అది దైవ నిర్ణయం. అది ఎలా అవుతుంది, త్రూ కార్మిక్ కనెక్షన్స్. రుణబంధం ఉంటేనే, అప్పు ఉంటేనే ఒక కుటుంబంలో జన్మ పొందుతాము. సో అలాంటి ఓల్డ్ సోల్ లోపల ఉంటుంది కదా, దాని ద్వారా కొన్ని హార్ట్ బ్రేక్స్ ఇంతకుముందు ఎప్పుడో అయ్యి ఉంటాయి. ఇంతకుముందు మనం అనుకున్నది కాకుండా ఇంకేదో జరుగుంటుంది, అది పట్టి పీడించిస్తూ ఉంటుంది. అది ఎక్కడ కంట్రోల్ అయి ఉంటుంది, ఈ స్థానంలో కంట్రోల్ అయి ఉంటుంది. సో అందుకే దానికి ఒక చిన్న టిప్ ఏంటంటే, లెఫ్ట్ హ్యాండ్ దీని మీద పెట్టి, రైట్ హ్యాండ్ దీని మీద పెట్టి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఈ ప్లేస్ని మనం ట్యాప్ చేయాలి. తద్వారా హార్ట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. ఇది బ్లాక్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఫర్గివ్నెస్ లేకపోవడం, అంటే క్షమాపించే గుణం లేకపోవడం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేనిఫెస్టేషన్కి ఒక అస్త్రం ఫర్గివ్నెస్. థ్యాంక్ యూ ఎలా ఒక అస్త్రమో, ఫర్గివ్నెస్ కూడా ఒక అస్త్రం. అండ్ కంపాషన్ ఫ్లోస్, కంపాషన్ సరిగ్గా ఉండకపోవడం, అంటే ఎదుటి వ్యక్తి కొరకు మనం ఆలోచించడం, ఎప్పుడు నేను నా ఫ్యామిలీ అది కాదు. కంపాషన్ అంటే ఇతరుల కొరకు ఆలోచించడం, ఇతరులకి ఎంతో కొంత చేయూతనివ్వడం, ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. దానికి ప్రాక్టీస్ ఏంటంటే అభ్యజ్ఞ విత్ రోజ్ అంటే శాండిల్వుడ్ ఆయిల్తో మనం ట్యాప్ చేసుకోవచ్చు. లేదా సింపుల్ టెక్నిక్ అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని ఇక్కడ పెట్టి మనం చాంటింగ్ చేయాలి, త్రూ విచ్ హార్ట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. హార్ట్ చక్ర యాక్టివేట్ అయితే మేనిఫెస్టేషన్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3, నాభి మర్మ, సోలార్ ప్లెక్సెస్ అంటాం. అంటే నావిల్ బిగ్గెస్ట్ ఎనర్జీ సెంటర్ తల్లి. ఇది మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎందుకు చేస్తాము, ఈ ఎనర్జీ సెంటర్ని యాక్టివేట్ చేయడానికి. హెవీగా బ్రీత్ ఇన్ చేసి హెవీగా బ్రీత్ అవుట్ స్లోగా విడిచిపెడితే ఇక్కడ నుంచి ఎనర్జీ పైకి వెళ్తుంది, నాభి నుండి. సో ఇక్కడ మనకి బిగ్గెస్ట్ ఎనర్జీ సెంటర్ అంటాం. ఇది బ్లాక్ అయితే మేనిఫెస్టేషన్ అవ్వదు. అండ్ ఇంకొక సీక్రెట్ ఏంటో తెలుసా, మేనిఫెస్టేషన్ ఫాలో అవుతున్న వాళ్ళు ఓవర్ వెయిట్, ఒబెసిటీలో ఉన్న మేనిఫెస్టేషన్ అవ్వదు. ఎందుకు అవ్వదు, సైంటిఫిక్గా మాట్లాడదాం. బాడీలో ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయని నేను చాలాసార్లు చెప్పాను. 112 ఎనర్జీ సెంటర్స్, 112 చక్రాస్ ఉన్నాయి. మరి బాడీలో ఫ్యాట్ ఉంటే అది నెగిటివ్ ఎనర్జీ. తద్వారా హెల్దీగా ఉంటామా? ఇఫ్ యూ హ్యావ్ బ్యాడ్ ఫ్యాట్ హెల్దీగా ఉంటామా? అంటే అది హెల్దీగా ఉండడానికి ఆపోజిట్ కదా, విచ్ మీన్స్ అది నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ ఉంటే మేనిఫెస్టేషన్ అవ్వదు. అదే ఓవర్ వెయిట్ నుండి వెయిట్ లాస్ అయ్యి ఫిట్ అండ్ ఫ్రీగా హెల్దీగా ఉంటే చక్రాస్ యాక్టివేషన్లో ఉంటాయి. చక్రాస్ యాక్టివేషన్లో ఉంటే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. ఇది ఎందువల్ల అంటే గట్ ఇష్యూస్ వల్ల, స్టక్ ఐడెంటిటీ వల్ల. దీనికి టిప్ ఏంటంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్కువ చేయాలమ్మా. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ రామ్ అన్న వర్డ్ చాంటింగ్ చేయడం ద్వారా మన సోలార్ ప్లెక్సెస్, నాభి మర్మం యాక్టివేట్ అవుతుంది. ఈ చక్ర యాక్టివేట్ అయితే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. పాయింట్ నెంబర్ 4, స్థాపిని మర్మ, ఫోర్ హెడ్. ఈ ఫోర్ హెడ్ ప్లేస్ వెరీ పవర్ఫుల్.
ఇక్కడ నుంచి వెనక్కి మనకి పీనియల్ గ్లాండ్కి పిట్యూటరీ గ్లాండ్కి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది. అది యాక్టివేట్ అయితే మీ జీవితంలో 2-3 రోజుల్లో ఏమేమి జరగబోతుందో, అంటే రాబోతున్న 2 to 3 డేస్లో ఏమి జరగబోతుందో స్వప్న దర్శనాల ద్వారా మీకు ముందే ఇండికేషన్ సృష్టించేస్తుంది. దాన్నే మనం ల్యూసిడ్ డ్రీమ్స్, వివిడ్ డ్రీమ్స్ అంటాం. మనకు కొన్ని కళలు వస్తున్నాయి, ఆ కళలు గుర్తున్నాయి అంటేనే శరీరంలో కొన్ని చక్రాస్ యాక్టివేషన్లో ఉన్నాయి, ముఖ్యంగా 4 head సెంటర్ యాక్టివ్లో ఉంది. సో రాబోతున్న 2-3 రోజుల్లో మంచి జరుగుతుందని సంకేతాలు వచ్చాయనుకోండి, ఏం చేస్తాం? ఇంకాస్త కృతజ్ఞత ముందుకు వెళ్తాం. లేదు చెడు జరగబోతుందని సంకేతాలు వస్తే జాగ్రత్త పడతాం. సింపుల్. ఇది దేన్ని కంట్రోల్ చేస్తుంది? కార్మిక్ రిలీజ్ అన్నట్టు. ఇది బ్లాక్ అవ్వడానికి పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్లో లేదు. ఇప్పుడు అదే మాట్లాడాం. మరి దీనికి టిప్ ఏంటంటే కోల్డ్ గీ ఆర్ శాండిల్ పేస్ట్తో మెడిటేషన్ చేయాలి. అంటే మెడిటేషన్ చేసేటప్పుడు కాస్త చందనం అప్లై చేసుకొని మెడిటేషన్ చేసే గ్రేట్ రిజల్ట్. ఎందుకంటే ఒక సూత్నింగ్ ఎఫెక్ట్ ఉంటుంది స్మెల్ ద్వారా. కానీ బిగ్గెస్ట్ ఎనర్జీస్ అందులో ఉంటాయి. సో చందనం ఏదైనా బొట్టు ఏమైనా ధరించి మెడిటేషన్ చేయడం. మెడిటేషన్ అంటే ఏమీ లేదు, బీ కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ బీ సైలెంట్. అర్థమవుతుందా? మౌనంలోకి వెళ్ళాలి. మౌనం అనేది కంటికి కనిపించిన ఆభరణం. దాన్ని ధరించి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడమే మెడిటేషన్లో సీక్రెట్. ఇంకేదో చేయాలని చాలామంది పరితపిస్తుంటారు కాబట్టి ఏది అవ్వదు. ప్రశాంతంగా కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ని అబ్జర్వ్ చేస్తే చాలు. తద్వారా 4 head సెంటర్ ఇది ట్యాప్ చేయాలి. సో బొట్టు పెట్టడం, చందనం ధరించి మెడిటేట్ చేయడం ద్వారా 4 head సెంటర్ యాక్టివేట్ అవుతుంది. అండ్ ద 4th పాయింట్ ఈజ్ తాళ హృదయ మర్మ, విచ్ మీన్స్ పామ్ సెంటర్. ఈ 2 అరిచేతుల్లో కూడా తల్లి సెకండరీ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. ఎదుటి వ్యక్తిని మనం హీల్ చేయొచ్చు, మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు. మనం బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్నా ఇలానే, బ్లెస్సింగ్స్ పొందాలన్నా ఇలానే. ఈ అరిచేతుల్లోనే లక్ష్మీదే ఉంటుంది, సరస్వతిదే ఉంటుంది, గౌరీమాత ఉంటుంది. అందుకే కదా కరగే వస్తే లక్ష్మి అనే మంత్ర కూడా ఉంది. ఇది స్టోర్స్ యాక్షన్ కర్మ. యు ఆర్ డూయింగ్, గివింగ్ అండ్ క్రియేటింగ్. మీరేమి చేస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, మీ అరిచేతులతో ఏమి సృష్టిస్తున్నారు అన్నది కంట్రోల్ చేసేస్తుంది. ఇప్పుడు యు ఆర్ డూయింగ్, ఏమి చేస్తున్నారు? మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా? మంచి చేస్తే యూ విల్ గెట్ గుడ్, చెడు చేస్తే యూ విల్ గెట్ బ్యాడ్. సింపుల్. యాపిల్ విత్తనం వేస్తే బూడిద గుమ్మడికాయ రాదు, యాపిలే వస్తుంది. సో చేతులతో మనం మంచి పనులు చేస్తున్నామా లేదా? గివింగ్, ఇచ్చే ఆలోచన ఉందా లేదా? ఐఎమ్ టెలింగ్ ద సీక్రెట్. ఈ రోజుల్లో మిలీనియర్స్, బిలీనియర్స్, ట్రిలీనియర్స్కి ఉన్న డైలీ రిచువల్ ఏంటో తెలుసా? ఒక పవర్ఫుల్ మంత్లీ హ్యాబిట్ ఏంటంటే చారిటీస్ అండ్ డొనేషన్స్, విచ్ మీన్స్ అది గివింగ్. ఏమిస్తే అది పొందుతాం. అండ్ క్రియేటింగ్, వాట్ వీఆర్ క్రియేటింగ్. మంచి చేయాలన్నా మన చేతిలోనే ఉంది, చెడు చేయాలన్నా మన చేతిలోనే ఉంది. ఏమి చేస్తున్నాము అన్నది ఇది హోల్డ్ చేసేస్తుంది. ఇఫ్ యూ డూ గుడ్ యూ విల్ గెట్ గుడ్, ఇఫ్ యూ డూ బ్యాడ్ యూ విల్ గెట్ బ్యాడ్. సింపుల్. ఇది పోవాలంటే ఏం చేయాలి? ముద్రా ప్రాక్టీసెస్ అవేక్ ఇన్ దిస్ మూమెంట్. చాలా ముద్రాస్ ఉంటాయి. ఇది కూడా ఒక ముద్ర. ఇది ఒక జ్ఞాన ముద్ర, ఇది ఒక కుబేర ముద్ర, ఇది ఒక ముద్ర, బిగ్గెస్ట్ హోల్డింగ్ ముద్ర. ఇలా కొన్ని ముద్రాస్ని మనం మెడిటేషన్ ద్వారా, మేనిఫెస్టేషన్ ద్వారా మనం ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. మనం అప్కమింగ్ క్లాసెస్లో కూడా ధనాన్ని ఆకర్షించే కొన్ని స్పెషలైజ్డ్ ముద్రాస్, అలానే కాస్మిక్ ఎనర్జీని, దైవశక్తిని, విశ్వశక్తిని శరీరంలోకి ఆవహించుకోవడం కొరకు కొన్ని ముద్రాస్ ఉన్నాయి. వీటి మీద మనం డెప్త్ వెళ్ళబోతున్నాం. అండ్ 6th కర్మ పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటంటే మన పాదం అడుగు భాగం ఉంటుంది కదా, ఫుట్ ఆర్చ్ అంటాం, కుర్చా మర్మ అంటాం. అది గ్రేట్ ఎనర్జీని హోల్డ్ చేస్తుంది తల్లి. సోల్ ఆఫ్ ద ఫుట్ అంటాం దాన్ని. అదేం కంట్రోల్ చేస్తుంది? కనెక్ట్స్ ద బాడీ టు ద ఎర్త్, హోల్డ్స్ కార్మిక్ గ్రౌండ్. నేను మీకు చాలాసార్లు చెప్పాను మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్లో తల్లి, గ్రౌండింగ్ అని ఒక టెక్నిక్ ఉంది. అరికాళ్ళతో గార్డెన్లోన మట్టి మీద నడవాలి. ఎర్త్ అనే ప్లానెట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని మొత్తం లాగేస్తుంది. సో మనం ఎక్కువగా ఇంట్లో కూడా మనం చెప్పులు చేస్తూ ఉంటాం. దరిద్రం ఏంటంటే బెడ్రూమ్లోకి చెప్పులు చేసుకుని వెళ్ళి ఆ బెడ్ కిందనే పెడతాం. హెల్త్ మొత్తం డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. యాజ్ పర్ వాస్తు తల కింద చెప్పులు ఉండడానికి లేదు. చాలామంది బెడ్రూమ్లోకి చెప్పులు వెళ్ళకూడదు తల్లి. ఇంట్లో హైజీన్ పర్పస్ వాడుతున్నారు. అసలు చెప్పులు నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. ఇంతకుముందు మనం ఒక వీడియో కూడా చేసాం. బట్ బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళదు. ఒకవేళ వేసుకొని వెళ్ళినా అది వెళ్ళకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్ కింద అస్సలు పెట్టకూడదు. తద్వారా నెగిటివ్ ఎనర్జీస్ మీ మీద ప్రభావితం చేస్తాయి. ఇది బ్లాక్ అవ్వడానికి ఏంటి? యాంగ్జైటీ, డిస్కనెక్షన్ ఎవరితో? సుప్రీంతో, గాడ్తో, పుడమి, ఎర్త్ అనే నేచర్తో. గ్రౌండ్ వెరీ పవర్ఫుల్ కదా, దానితో ఒక డిస్కనెక్షన్. దీనికి టిప్ ఏంటంటే సోక్ ఫీట్ ఇన్ వార్మ్ వాటర్ ప్లస్ రాక్ సాల్ట్ బిఫోర్ స్లీప్. సింపుల్ టెక్నిక్ ఏంటంటే రాక్ సాల్ట్ వెరీ పవర్ఫుల్ తల్లి. కల్లుప్పు, గెడ్డుప్పు, సముద్రపుప్పు అంటాం కదా, ఇది
మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్తో బయటికి పార్టీకి వెళ్ళారనుకోండి, వచ్చాక వీలైతే రాక్ సాల్ట్తో బాత్ చేయండి. పాసిబిలిటీ లేదనుకోండి, రాక్ సాల్ట్ కాస్త చేతిలో వేసి ఐఎమ్ రిలీజింగ్ ఆల్ నెగిటివ్ ఎనర్జీస్ విచ్ ఆర్ నో లాంగర్ సర్వ్స్ మీ, విచ్ మీన్స్ నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని కనుదిష్టి నవదిష్టి చెడు ప్రయత్నాలు ఈ క్షణమే బయటికి పంపించేస్తున్నందుకు విశ్వానికి, పంచభూతాలకి, ప్రకృతికి, పవిత్రమైన జలానికి నా సర్వదా కృతజ్ఞతలు అని చెప్పి రాక్ సాల్ట్తో పాదాలు క్లీన్ చేసుకోవడం, ఎట్ ద సేమ్ టైం హ్యాండ్ వాష్ చేయడం, ఇఫ్ పాసిబుల్ రాక్ సాల్ట్తో బాత్ చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఫుట్ ఆర్చ్ లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ. దీస్ ఆర్ ద మెయిన్ 6 మర్మా పాయింట్స్. ఎస్. సో వంశీ గారు ఒకసారి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే. ఎస్, కమింగ్ టు ద క్లాసెస్ డేట్స్ తల్లి, మనకి జూలై 10వ తారీఖు నుండి ఓకే 7 days ఒక దైవ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు జూమ్ కాల్లో ఉండబోతుంది. ఈ 7 days కూడా హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చిన్న పదం, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చిన్న పదం. ఐఎమ్ నాట్ టేకింగ్ క్లాసెస్ ఆన్ లా ఆఫ్ అట్రాక్షన్. యూనివర్స్కి సంబంధించి 12 యూనివర్సల్ లాస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 12 యూనివర్సల్ లాస్ 4వది లా ఆఫ్ అట్రాక్షన్. మనం 12 యూనివర్సల్ లాస్ గురించి ఇన్ డెప్త్ నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని జనాలకు అందివ్వబోతున్నాం. ఇది ప్రాక్టికల్గా ఉండబోతుంది. అంటే ఎవ్రీడే ధనాన్ని ఆకర్షించే కొన్ని మెడిటేషన్స్, హెల్త్ని ఆకర్షించే కొన్ని ప్రాక్టీసెస్, ఉద్యోగ అభివృద్ధి ఎలా, వ్యాపార అభివృద్ధి ఎలా, వ్యవసాయ అభివృద్ధి ఎలా, ముఖ్యంగా లక్ష్మీదేవి చంచలంగా ఇంట్లో నిల్చుని పోవాలంటే ఎలా. లక్ష్మీదేవి చంచలమైనది. యాజ్ పర్ హిందూ కాస్మాలజీ ఒక్కసారి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు పొందితే 7 generations తిరిగి ఉండదు ఇంకా. సో 7 generations కూడా లక్ష్మీదేవి చంచలంగా ఉండిపోవాలి అంటే దానికి సంబంధించిన మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ మనం రివ్యూల్ చేయబోతున్నాం. అది కాకుండా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, ఆస్ట్రాలజీని మేనిఫెస్టేషన్, వాస్తుని మేనిఫెస్టేషన్, న్యూమరాలజీని మేనిఫెస్టేషన్ కనెక్ట్ చేస్తే కొన్ని థింగ్స్ మాట్లాడబోతున్నాం. ముద్రాస్ గురించి మాట్లాడబోతున్నాం, చక్రాస్ హీలింగ్ గురించి మాట్లాడబోతున్నాం, శరీరంలో ఉన్న చక్రాస్ యాక్టివేషన్ గురించి మాట్లాడబోతున్నాం, మనీని అట్రాక్ట్ చేసే ప్రేయర్స్ ఇవ్వబోతున్నాను, కొన్ని స్పెషలైజ్డ్ ఎఫర్మేషన్స్ ఇవ్వబోతున్నాను. ఎటువంటి మనం వృత్తిలో ఉండనివ్వండి, అది జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎటువంటి ప్రొఫెషన్లో ఉన్న మేనిఫెస్టేషన్ అనే సబ్జెక్ట్ని పట్టుకొని లైఫ్లో ధనవంతులుగా ఎలా వెళ్ళాలి అన్న మేజర్ హిడెన్ సీక్రెట్స్తో పాటు ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్ మాట్లాడబోతున్నాను. అతి త్వరలో ఇది స్టార్ట్ అవబోతుంది. జూలై 10th నుండి నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా నుండే కాకుండా డిఫరెంట్ స్టేట్స్లో, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఎన్రోల్ అవుతున్నారు. అతి త్వరలో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. సైనింగ్ ఆఫ్ అండ్ బ్యాక్ టు ద హోస్ట్. సో వ్యూవర్స్, మరి గురువు గారు చెప్పినట్లు జూలై 10th నుంచి 7 days జరగబోయే ఆన్లైన్ క్లాసెస్లో మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ రివీల్ చేయబోతున్నారు. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది, ఎన్రోల్ చేయాలనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే గురుగారు. ఆత్మ నమస్కారం.